వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన 18 నెలల వ్యవధిలో స్థలాలు పొందిన 30,000 మందికి ఇళ్లు నిర్మించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ ముత్తానగర్లో ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సహకారంతోనే ఇది సాధ్యమైందని, స్థలాలు పొందిన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, హెచ్ఎంఎస్ అధ్యక్షులు అంకాడి సత్యబాబు, మాజీ కార్పొరేటర్లు వెలమల మల్లేశ్వరరావు, కొప్పనాతి సత్యనారాయణ, పార్టీ నాయకులు చిక్కాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే 100% హామీలు అమలు చేస్తారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళమండలం, కాళ్లకూరు, జువ్వలపాలెం, ఏలూరుపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అడుగడుగున మహిళలు రోడ్లపైకి వచ్చి పివిఎల్ నరసింహరాజుకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలతో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించి బ్రహ్మరథం పట్టారు. గ్రామాల్లో పురవీధుల గుండా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఉండి ఎమ్మెల్యేగా తన నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమాల్లో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ మేడిది జాన్సన్, గూడూరు జగదీష్, ఉండి ఆకివీడు ఏఎంసీ చైర్మన్లు రసూల్ బేబీ వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ గణేష్న రాంబాబు, రుద్రరాజు వెంకట రామకృష్ణరాజు, కటారి లక్ష్మీపతిరాజు, దాట్ల శ్రీనివాసరాజు, చిన్నాపరపు రాంబాబు, పడమటి సుబ్బయ్య పాల్గొన్నారు. రోజు రోజుకి బాణుడు బగబగ మండుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు కొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో 49కు చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్య శాఖలు కూడా హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండుతున్నాయి. వేడి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నెలలో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాల్పుల కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో చేసిన ఉత్తమ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి చెక్కా రమణ, శానిటరీ సూపర్వైజర్ జిలానీ ఉద్యోగ విరమణ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ అధికారులను, ప్రజలను మెప్పించే విధంగా సేవలు అందించగలగడం సాధారణ విషయం కాదన్నారు. ముఖ్యంగా పురపాలక శాఖలో పనిచేసే ఉద్యోగులపై ఎంతో ఒత్తిడి ఉంటుందని, వీటిని అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందేలా పనిచేయడం ఎంతో కష్టమన్నారు. కాకినాడ నగర సుందరీకరణలోనూ, ప్రజారోగ్య పరిరక్షణలోనూ, ఆదాయాన్ని సమకూర్చే రెవెన్యూ విభాగంలోనూ పనిచేసి మంచి పేరు సంపాదించిన 2 ఉద్యోగులు పదవి విరమణ చేయడం పరిపాలనా పరంగా లోటన్నారు. బయట నుంచి చూసే వాళ్ళకి ఎంత చేసినా సాటిస్ఫై చేయలేం. అక్కడ అంత పెద్ద టాస్క్. చాలామంది అనుకుంటారు ఏం శానిటేషన్ వాళ్ళు చూసి కామెంట్ చేయడం చాలా ఈజీ, కానీ మైన్యూట్ లెవెల్లో అంత క్లియర్గా మంచి ఒక గుడ్ లుక్ టు ద సిటీ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అందరూ హ్యాపీగా పడుకునే తర్వాత ఆడవాళ్ళు అంటే 6-7 లేచేటప్పటికి వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉండడానికి రాత్రి మీద పనిచేసి వాళ్ళు అందరినీ పనిచేయించాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఆ పర్టికులర్ వీక్ రాత్రి మీద పడగలక చేసి
వాళ్ళందరి దగ్గర ప్రజలకి ఒక మంచి సేవలు ఇచ్చేటటువంటి డిపార్ట్మెంట్కి ఎంతో డెడికేటెడ్గా చేసేదంటే అటువంటి రికగ్నిషన్ రా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేలుకొల్పుల సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఆలయ ఈవో ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం వేగవంతం. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ అధికారం అప్పగించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి. ముస్లింల రిజర్వేషన్ను కొనసాగిస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు భూ చట్టం రద్దుపైనే రెండో సంతకం చేస్తానంటూ హామీ. రేపు నరసాపురం రానున్న సీఎం జగన్ స్టీమర్ రోడ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరు స్పష్టం. కాళ్ల మండలంలో ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం. వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటూ ప్రజలకు విజ్ఞప్తి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ వరకు చూస్తున్నాను వీసీ న్యూస్. నమస్కారం.